స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ. అమ్మ, యంగ్ స్టార్స్ వాళ్ళు ఈ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే వాళ్ళకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేస్తారు. అవును. కానీ 50 సంవత్సరాల పైబడిన వారు అంటే అన్ని పూర్తి చేసుకుంటారు. పిల్లల పెళ్లిళ్ళు చేయడం కానివ్వండి, పిల్లలు చదువుకోవాలనుకుంటే, అవును. వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే, అన్ని ఎవ్రీథింగ్ సెటిల్ డౌన్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని లైఫ్ లో మిస్ అవుతారు. వాటిని ఎంజాయ్ చేయాలంటే ఎలా చేయాలి? అమ్మ, ఒకప్పుడు అయితే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అంటే జీవితంలో అన్నీ అయిపోయాయి, ఇది అవసాన దశ, ఇది ఆఖరి దశ అని అనుకునేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయిన తర్వాత 50 ఏళ్ళవని ఎవరు అమ్మమ్మ మా అమ్మ అంటల్లా. ఎగ్జాక్ట్లీ. పూర్వం 60 ఏళ్ళ మామగారు అనేవాళ్ళు, ఇప్పుడు అంటల్లా. ఎందుకంటే మామగారు అపీరెన్స్ లేదు ఆవిడకి. ఆవిడ చూడగానే మామగారు అని అనిపించదు, మహా అయితే ఆంటీ అంటారు. 70 ఏళ్ళు వచ్చినా ఆంటీ. ఇప్పుడు నన్ను కూడా ఎవరైనా మామగారు అనరు, ఆంటీ అని అంటారు. అలాగా ఏంటంటే కాలంతో పాటు మనుషులు మారుతున్నారు, మనస్తత్వాలు మారుతున్నాయి, అభిప్రాయాలు మారుతున్నాయి. సో 50 ఏళ్లకి జీవితం అయిపోలేదు అన్న భావనలో ఉన్నారు ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్. 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా 60 ఏళ్లకే జీవితం అయిపోలేదు, మనకు కావాల్సి వచ్చినట్టు మనం ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు టూర్లు వెళ్తారు, టూర్లు ఎంత ఇష్టంగా వెళ్తారు సీనియర్ సిటిజన్స్. టూర్లు వెళ్తారు, కాశీ రామేశ్వరాలు కాకపోతే దగ్గరలో టూర్లు వెళ్ళొచ్చు, ఏదైనా 2 రోజులు 3 రోజులు వెళ్ళి రావచ్చు. తర్వాత వాళ్ళు హోటల్కి వెళ్తారు, వాళ్ళు డిన్నర్లకు వెళ్తారు, వాళ్ళు సినిమాలకు వెళ్తారు. అన్ని రకాలుగాను కూడా యంగ్స్టర్స్కి తీసిపోని విధంగా ఉంటున్నారు. ఒకవేళ తోడు నీడలో ఏదైనా మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, మ్యారేజ్ చేసుకుని వెంటనే వాళ్ళు కూడా హనీమూన్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు. వాళ్ళకి అసలు ఫైనాన్స్ బాగుండాలే కానీ హనీమూన్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు. 4 రోజులు 5 రోజులు హాయిగా వెళ్ళి తిరిగి వస్తారు. ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళగలిగిన అంటే ఎనర్జెటిక్గా కూడా ఉంటున్నారు. 50 ఏళ్ళకి హెల్త్ కూడా పర్మిట్ చేస్తుంది కాబట్టి సినిమాలకి, షికార్లకి, వీటికి అన్నింటికి హాయిగా తిరగలుగుతారు. అంటే పాతకాలంలో అంటే కొంచెం ఒక 20 years అట్లా బ్యాక్ వెళ్తే అప్పుడు ఆలోచించేవారు, అంటే అరే ఇది చేస్తే ఏమన్నా అనుకుంటారేమో అని. ఇప్పుడు ఆ భయం లేదు, అలాంటి భయం లేదు. మా ఆనందం, మా సుఖం, మా సంతోషం, మా అన్నదానికి ప్రాధాన్యత. సొసైటీ గురించి, పబ్లిక్ గురించి ఎవరు ఎక్కువ భయపట్టలేదు. అప్పుడైతే మీరన్నట్టు 30-40 ఏళ్ల కిందట అయితే 10 మంది ఏమనుకుంటారు, ఇరిగేమనుకుంటారు, పొరిగేమనుకుంటారు అనే ఆలోచన ఉండేది. 70-100 ఏళ్ల కిందట మా అమ్మగారి చిన్నతనంలో వాయిల్ జడ వేసుకునేవాళ్ళు కాదు. మామూలుగా చిన్నపిల్లలు జడేసుకుంటారు, జడ వేసుకోకూడదు అంటే సంసారి జడ వేసుకోదు, కొండి చుట్టని ఏదో ఉండేది, అలా చుట్టుకుని ఉండాలి అంతే తప్ప జడ వేసుకోకూడదు. సాయంత్రం అద్దంలో ముఖం చూసుకోకూడదు, సాయంత్రం స్నానం చేయడమో ముఖం కడుక్కోవడమో ఉంటుంది కదా, అలాంటి పని చేయకూడదు. అవన్నీ సానివాళ్ళు చేస్తారని ఒక నమ్మకం ఆ రోజుల్లో. అద్దంలో ముఖం చూసుకోకూడదు, జడేసుకోకూడదు, బట్టలు మార్చుకోకూడదు, ముస్తాబావకూడదు, చెమటకప్పు కట్టుకుంటూ ఉండాల్సిందే రాత్రి కూడా. అంతే తప్ప ఫ్రెష్గా తయారవుదాము, కాస్త గుడ్ లుకింగ్ ఉండాలన్న ధ్యాస అప్పట్లో లేదు. ఉన్నా కూడా సమాజానికి భయపడేవాళ్ళు. జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళు కంట్రోల్ చేసేవారు. ఆ జడబట్టి సాందాన్లాగా తిట్టేవారు. దాంతో ఈ కొండి చుట్ట కొప్పేసుకుని ఉండాల్సిందే, జడేసుకునే అవకాశం లేదు. తర్వాత మారుతున్న కొద్దీ, అభిప్రాయాలు మారుతున్న కొద్దీ మా జనరేషన్ వచ్చిన తర్వాత జడలు, 2 జడలు ఇవన్నీ వచ్చాయి. అంచేత మేము కాస్త అప్ టు డేట్గా తయారవుతున్నాం. సాయంత్రం కావాలంటే మొహం కడుక్కుంటున్నాం, బట్టలు మార్చుకుంటున్నాం, స్నానం చేస్తున్నాం. ఇవన్నీ చేయడానికి కలిగిన స్వతంత్రం ఉంది. సమాజం పట్ల వెరుపు లేదు కాబట్టి, అందరూ అదే చేశారు కాబట్టి సమాజం కూడా తప్పుపడడానికి లేదు కదా. ఇలా కాలం మారుతున్న కొద్దీ ఇప్పుడు 50-60 ఏళ్ళు వచ్చేప్పటికి మాకు సరదాలు ఉన్నాయి, మాకు సంతోషాలు ఉన్నాయి, మేము జల్సా చేయడానికి అనుకూలంగా ఉన్నాం. ఏది మా జీవితంలో అయిపోలేదు అన్న భావన బాగా ఉండేది. అప్పట్లో ఏంటంటే ఇంకేముంది, జీవితం అయిపోయింది, కృష్ణారామ అంటూ మూల కూర్చోవడమే, కృష్ణారామ అంటూ మూల కూర్చోవడమే అనేవారు. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చి ఎంతమంది కృష్ణారామ అంటున్నారు? ఎవరు అంటారు? అందరూ సినిమాలు, షికార్లు, అందరూ అన్నీ చేస్తున్నారమ్మా. వాళ్ళ హెల్త్ పర్మిట్ చేసి, వాళ్ళ బాడీ పర్మిట్ చేసినంత వరకు కూడా ప్రతి కార్యక్రమం నడుస్తూనే ఉంది కానీ ఆగిపోలేదు. అంటే మీరు చెప్పినట్టుగా మీరు చూసిన దానికి ఉంది, ఇప్పుడు చూస్తున్న దానికి చాలా తేడా ఉంది. అంటే ఆ తేడా ఏంటి, ఏం గమనించారు? అప్పట్లో 50-60 ఏళ్ళకి అన్నీ అయిపోయాయి అన్న భావన ఎక్కువ మంది జనంలో ఉండేది. ఇంకా 60 ఏళ్ళు వచ్చి నీకు ఈ శృంగారం అవసరమా, 60 ఏళ్ళు వచ్చి నీకు ఈ పలసటి చీరలు అవసరమా అని అడిగేవాళ్ళు. సొసైటీ అడుగుతుంది. జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ముందు ఇంట్లో వాళ్ళే ఒప్పుకునేవాళ్ళు కాదు కదా. 10 మందిని దృష్టిలో పెట్టుకుని ఏదో 2 ముతక చీరలు ఉంటే చాలదా నీకు, జీవితం వెళ్ళిపోదా, ఇప్పుడు ఇంకో చీర కావాలా అనే ధోరణ ఎక్కువ ఉండేది అప్పట్లో. భర్తను అడగాలి, వాళ్ళంతా డిపెండెంట్స్. పూర్వం ఫైనాన్షియల్గా వాళ్ళు ఇండిపెండెంట్లు కాదు కదా లేడీస్. భర్త మీద ఆధారపడాలి, భర్త కొంటేనే వాళ్ళకి ఏదైనా సరే. ఓ చీర కావాలి అనుకుంటే, మొన్నే కదా కొన్నాను, 2 చీరలు ఉన్నాయి చాలదా నీ జీవితం వెళ్ళిపోవడానికి, జీవితం 2 చీరలతో. ఇప్పుడు మరి కబ్బోర్డ్లో ఎన్ని చీరలు ఉంటున్నాయో మనకే తెలియదు. ఓ చీర పోయినా కూడా మనం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాం.
అంచేత ఏదైనా సరే మెయిన్లీ డిపెండెన్సీ ఇంకొకరి మీద వీళ్ళు ఆధారపడడం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు దయాధర్మ బిచ్చంగా వీళ్ళకి ఇస్తే ఉంది, లేకపోతే లేదు. అంచేత ఏదైనా వాళ్ళకు ఒక సరదా, ఒక అంటే అన్ని సంతోషం. చంపుకునే వాళ్ళు అంతే. అనుకుంటా. ఇది కావాలి అనే ధోరణి లేదు. అమ్మ అత్తగారు తిడతారు, మామగారు తిడతారు, మొగుడు తిడతాడు, ఈ తిడతారేమో అనే భయంలో ఉండేవాళ్ళు. ఒకవేళ ధైర్యం చేసి అడిగినా ఏమనుకుంటారు 10 మంది, సమాజం ఏమనుకుంటుంది అని వాళ్ళు అనేప్పుడు అవును నిజమే కదా, సమాజం ఏమనుకుంటుంది. సమాజం పట్ల పెద్దల పట్ల భయభక్తులు ఎక్కువ ఆ కాలంలో. ఈ కాలంలో సమాజం పట్ల భయం లేదు, పెద్దల పట్ల భయం లేదు. కొద్దో గొప్ప ఏమన్నా సమాజం అంటే ఇంకా కాస్త భయపడుతున్నారు. అంటే ఇలాగా మా వాళ్ళు వద్దన్నారు, ఈ పెళ్ళి వద్దన్నారు, ఇలాంటి విషయాల్లో సొసైటీ ఏమనుకుంటుంది రెండో పెళ్లి చేసుకుంటే అన్న భయాలు ఇంకా కొద్దో గొప్ప కొంచెం ఉన్నాయి తప్ప వాళ్ళ సొంతానికి సంబంధించి ఏ విషయంలోనూ ఉండటం లేదు. అదే కాదనుకుని బయటకు వస్తున్నారు. మన మీటింగ్ అయింది మాది, మన డిసెంబర్ 15వ తారీఖు 300 మంది జనం వచ్చారు. 200 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేసాం జనరల్ గా. ఇంకో 100 మంది ఎక్స్ట్రా అయిపోయారు. భోజనాల దగ్గర పెద్ద గొడవ అయిపోయింది. తన్నుకుంటున్నారు. మీకు అందరికీ భోజనాలు ఉంటాయి, మీకు భోజనాలు గ్యారంటీ, నాది అని చెప్పినా ఎవరు వినరు కదా. కూర ఉంటుందో లేదో, సాంబార్ ఉంటుందో, పచ్చడి అయిపోతుందేమో, ఇదే కంగారు. నేనే వాళ్ళ కాళ్ళ కింద పడి ఆ రేవతి లాగా చచ్చిపోతాను మన భయం వేసింది. తోసేస్తున్నారు, మనుషులు ఎక్కడ ఆగటం లేదు అసలు. అంచేత వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీర్చుకోవటంలో ఎక్కడా భయపడలేదు. ఒకప్పుడు ఆ భయాలు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు ఆ భయాలు లేవు. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి జాయింట్ ఫ్యామిలీలో ఇంటి పెద్దలు తిడతారన్న భయం ఉండేది. ఇప్పుడు అసలు మాట మీదనే కుటుంబం మొత్తం నడిచేది. ఇప్పుడు భార్యాభర్త ఇద్దరే కదా, ఎవరు వాళ్ళని కంట్రోల్ పెడతారు, ఎవరు కంట్రోల్ పెట్టలేరు. అంచేత ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది తప్ప భయపడాల్సిన పని లేదు. 50 ఏళ్లకే జీవితం అయిపోలేదు అన్న భావన బాగా ఉంది ఇప్పట్లో. 60 ఏళ్ళు వచ్చేప్పటికే అంతా అయిపోయింది అనుకునేవారు ఇది వరకు, కృష్ణారామ అనుకోమని. ఇప్పుడు ఏమీ అవలేదు జీవితంలో. ఇప్పుడు మనకి ఫ్రీడమ్ దొరికింది. ఇది వరకు అంటే పిల్లలు, బాధ్యతలు, పెళ్లిళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమీ లేవు. మళ్ళీ భార్యాభర్త ఇద్దరే, పెళ్ళైన కొత్తలో ఎలా ఇద్దరే ఉంటున్నారో ఇప్పుడు కూడా ఇద్దరే ఉంటున్నారు. సో మనకి పూర్తి స్వేచ్ఛ, మనకి పూర్తి స్వతంత్రం. హాయిగా మనం డ్యూయెట్లు పాడుకుంటూ జల్సా చేయొచ్చు, ఆనందించాలి. ఇంకా జీవితంలో మనం వదిలేసింది ఏదైనా ఉంటే ఈ రోజున మనం అది తీసుకోవడానికి కావాల్సినంత సమయం మనకి సమయం ఉంది కాబట్టి మనం కూడా హాయిగా టూర్లు వెళ్దాం, మనం కూడా హాయిగా జల్సా చేద్దాం, సినిమాలకు వెళ్దాం, షికార్లకు వెళ్దాం, హోటల్కి వెళ్దాం. ఈ జల్సాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళ హెల్త్ పర్మిట్ చేసినంత వరకు వాళ్ళు కూడా అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు, ఏది మానలేదు. సో అలా ఎవరిని బట్టి ఇప్పుడు ఉన్న సొసైటీని ఎలా అయితే కాలం ముందుకు వెళ్ళిపోతుందో అలాగే ఎంజాయ్ చేయాలని, కానీ దేనికి ఇంకా కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే లేదు. థ్యాంక్ యూ అమ్మా. మంచిది.